అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ ఉసిరికాయలతో ఎన్నో రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఉసిరికాయ కూడా హెల్త్కి చాలా మంచిది. ఈరోజు నేను ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక 5 ఉసిరికాయలు తీసుకొని ఇవన్నీ బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోండి. చూడండి, ముక్కలన్నీ ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ పల్లీలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. పల్లీలన్నీ దూరగా వేగే వరకు బాగా వేయించుకోండి. దీంట్లో 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. ఇప్పుడంతా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ముందుగా 1 గ్లాస్ రైస్ ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఉసిరికాయ కూడా దీంట్లో వేసుకొని ఉసిరికాయలో ఉన్న పచ్చివతనం అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే బాగుండదు. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఇష్టమైతే దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా మీరు మిక్సీ చేసేటప్పుడు వేసుకోండి, మరింత టేస్ట్గా ఉంటుంది. ఇదంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇదంతా బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ని ఇప్పుడు దీంట్లో అంతా వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా పోపులో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకొని మీకు మరింత పులుపు కావాలనుకుంటే కొంచెం నిమ్మ చెక్క కూడా పిండుకోండి, లేకపోతే అవసరం లేదండి, ఈ పులుపే సరిపోతుంది. ఇదంతా ఇలా బాగా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పులిహోర ప్రిపేర్ అయిపోయినట్టేనండి. సింపుల్గా బ్రేక్ఫాస్ట్కైనా, నైట్ డిన్నర్లోకైనా అప్పటికప్పుడు ఈజీగా చేసి ఇచ్చేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.